So hi guys, in this video we're going to discuss about a very important topic and most awaited. Maybe many people asked many a times, చాలా సార్లు అడిగిన క్వశ్చన్ CCBP నమ్మొచ్చా? సో దాని గురించి ఒక క్లారిటీ అనేది నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను. పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ ఎలా, అసలు ఈ పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ కాన్సెప్ట్ ఏంటి? పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ యొక్క కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి మనం ఇంప్లిమెంట్ చేస్తే కానీ అర్థం కాదు. సో అసలు పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ కాన్సెప్ట్ ఏంటి? ఇది వర్కౌట్ అవుతుందా? సక్సెస్ అవుతుందా? ఎవరికి సక్సెస్ అవుతుంది? ఎవరికి సక్సెస్ కాదు? దీని గురించి CCBP దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాము. సో ఇక్కడ చాలా క్లారిటీగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ CCBP, ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఓడిన్ స్కూల్. ఎవరిని నేను సపోర్ట్ చేసి మాట్లాడలేదు. అలాగని మనము దాన్ని రివ్యూ కూడా చేయట్లేదు. జస్ట్ అండర్స్టాండ్, నాకు అర్థమైన విషయం మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాం అంతే. ఇక్కడ CCBP చాలా మంది వీడియోస్ చేశారు. CCBP మీద చాలా మంది చేశారు, కొంతమంది ఓడిన్ స్కూల్ మీద కూడా చేశారు. ఈ పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ ప్రాసెస్ కరెక్టేనా? ఏంటి పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ అంటే, ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ అనేది ఏంటి అంటే, వాళ్ళు ముందు కొంత అమౌంట్ అనేది తీసుకొని ప్లేస్మెంట్ విషయంలో కొంత అమౌంట్ అనేది ఆపేసి, అంటే ఒక కోర్స్ అమౌంట్, ఒక లంసమ్ అమౌంట్ అనుకుంటే దాంట్లో ఒక 50% ముందు తీసుకుంటారు, మిగతా 50% అనేది జాబ్ వచ్చిన తర్వాత తీసుకుంటారు. సో ఓకే, ఇక్కడ ఎగ్జాక్ట్గా పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ యొక్క వెనక దాగున్న రహస్యం ఏంటి? సీక్రెట్ రివీల్డ్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఫస్ట్ పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ అని చెప్పి తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఒక కోర్స్ కరికులం, దీనికి ఎగ్జాక్ట్ కోర్స్ కరికులం ఉండదు. ఎగ్జాక్ట్ కోర్స్ కరికులం అనేది ఓవర్ వ్యూ ఇస్తారు, అవసరమైతే ఇంకా యాడ్ చేస్తారు. లైక్ ఓడిన్ స్కూల్ ఉంది, డేటా సైన్స్ గురించి వాళ్ళు చెప్తారు, దే ఆర్ ఎక్స్పర్ట్ ఇన్ దట్. ఇంకొక CCBP ఉంది, వాళ్ళు ఏంటి అంటే మీన్ అండ్ మెన్స్ట్రక్ ప్లాన్ చేస్తారు. ఇంకొకరు ఏంటి, ఇంకోటి జావా ఇంకోటి ప్లాన్ చేస్తారు. ఇక్కడ అందరి కాన్సెప్ట్ కూడా ఒకటే, ఏంటి అంటే ఎండ్ ఆఫ్ ది డే జాబ్ రప్పించాలి. జాబ్ రప్పించడానికి వీళ్ళు చేసే ప్రాసెస్ ఏంటి అంటే, ఫస్ట్ ఒక కోర్స్ అనేది ఎగ్జాంపుల్ మనం జావా కోర్స్ విత్ ఇంటర్న్షిప్ పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ కానీ ఇది ఉంది కదా. ఎలా ఉంటుంది ఇప్పుడు మనదైనా కానీ అంతే. జావా కోర్స్ విత్ ఇంటర్న్షిప్ ఏదైతే ఉందో, జావా పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ ఏదైతే ఉందో, దీంట్లో ఏంటి అంటే ఫస్ట్ కొన్ని టాపిక్స్ నేర్పిస్తారు. ఇప్పుడు టాపిక్స్ నేర్పించి వాళ్ళని రియల్ టైం ప్రాక్టీస్ చేయించి వాళ్ళ రెజ్యూమ్ అనేది రెడీ చేసి నౌకరీలో ఇండీడ్లో పెడతారు. పెట్టిన తర్వాత వాళ్ళ కాల్స్ వస్తున్నాయా రావట్లేదా? ఓకే, కాల్స్ రావట్లేదు, స్లోగా ఉన్నాయి, ఇంకొక టాపిక్ యాడ్ చేస్తారు. అప్పుడు కూడా కాల్స్ రావట్లేదు, ఇంకొక మార్కెట్ రీసెర్చ్ చేసి ఇంకొక టాపిక్ యాడ్ చేస్తారు. ఈ విధంగా ఏంటి అంటే జాబ్ వచ్చేదాకా మన స్కిల్స్ అనేది అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్ళి అప్పుడు జాబ్ వచ్చేలాగా వాళ్ళు 100% సపోర్ట్ చేస్తారు. డెఫినెట్లీ ఇప్పుడు మనం ఇలా స్కిల్స్ అనేది అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్తే 100% జాబ్ వస్తుంది, రాకుండా ఏముండదు. సరే, రాకపోతే అది వేరే విషయం. సో వస్తే దాని గురించి మనం, అంటే రాకపోతే వేరే విషయం. కానీ ఇప్పుడు ఏంటి, స్కిల్ అప్గ్రేడ్ చేసుకుని ప్రతి ఒక్కరికి ఈ విధంగా జాబ్ వస్తుంది. కాకపోతే ఏమవుతుందంటే ఇక్కడ కొన్ని ఎవరు జాయిన్ అవ్వచ్చు, ఎవరు జాయిన్ అవ్వకూడదు మాట్లాడుకుంటే, ప్రాపర్గా ప్లానింగ్ లేకుండా, మన ప్రొఫైల్ సూట్ అవుతుందో లేదో తెలుసుకోకుండా, మనము సొంతంగా సాఫ్ట్వేర్ సూట్ అవుతామో లేదో తెలుసుకోకుండా, ఎలిజిబుల్ కాదు తెలుసుకోకుండా, డైరెక్ట్గా వెళ్ళిపోయి ఒక ఎగ్జామ్ ఏదో పెట్టి ఒక డిస్కౌంట్ ఇస్తున్నామని చెప్పి జాయిన్ చేసుకుంటాం. ఇక్కడ దీనివల్ల జరుగుతుంది ఏంటి అంటే, తర్వాత వచ్చేసి ఇక్కడ ఎవరు జాయిన్ అవ్వాలి, ఎవరు జాయిన్ అవ్వకూడదు మనం మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఇక్కడ ఏం జరుగుతుందో మనం మాట్లాడుకుందాం. ఇక్కడ CCBP చూసుకుంటే IDP ఎగ్జామ్ అనేది ఉంటుంది, అది కంపల్సరీ పాస్ అవ్వాలి. అది ఏమవుతుందంటే అంటే అది క్రౌడ్ అనేది ఇప్పుడు ప్రజెంట్ బాగా ఎక్కువైపోయారు. క్రౌడ్ అనేది ఎక్కువైపోవడం వల్ల వాళ్ళు ఏంటి అంటే దీనికి సంబంధించి క్రౌడ్ అనేది చాలా ఎక్కువైపోయారు. దానివల్ల ఏమవుతుందంటే ఈ అందరికీ సఫిషియెంట్గా జాబ్స్ అనేవి, అంటే వీళ్ళు కోర్స్ కంప్లీట్ చేయడం లేట్ అవుతుంది, ఈ IDP చేయడం లేట్ అవుతుంది, దీనివల్ల కొంత డిలే అనేది జరుగుతుంది. కానీ స్కిల్స్ అనేది ఈ విధంగా అప్గ్రేడ్ చేసుకుంటూ, కరెక్ట్ ప్లాన్ ఏంటి అంటే ఇదే, స్కిల్స్ అనేది అప్గ్రేడ్ చేసుకుంటూ ఆ విధంగా వెళ్తూ వాళ్ళు సక్సెస్ఫుల్గా జాబ్ అనేది తెచ్చుకుంటున్నారు. అంతే, పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ సీక్రెట్ ఇంకేం లేదు. సో ఇదే. మరి ఎవరు తీసుకోవాలి, ఎవరు తీసుకోకూడదు అనుకుంటే, ఎవరు తీసుకోవాలి గురించి మనం మాట్లాడుతూ ఏం జరుగుతుందంటే, ఈ క్రౌడ్ అనేది ఎక్కువ అవడం వల్ల, సో దానివల్ల కొంత ఇబ్బంది అయితే జరుగుతూ ఉంది. కానీ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకుంటూ ఓపిక ఉన్న వాళ్ళకి జాబ్ అనేది వస్తుంది. సరే, దీనికి సంబంధించి ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే, ఇక్కడ CCBP అయినా కానీ, ఓడిన్ అయినా కానీ, ఇంకెవరైనా కానీ చేసే ప్రాసెస్ ఇదే. వాళ్ళు సబ్జెక్ట్ నేర్పిస్తున్నారు, ఇంటర్వ్యూస్ పంపిస్తున్నారు. ఒకవేళ సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత
ఒకళ్ళు ఇంటర్వ్యూ పంపించినా పంపించకపోయినా మనం ప్లాన్ చేసుకోవచ్చు. కానీ ప్రాపర్‌గా హ్యాండ్ హోల్డింగ్ అనేది ఉండాలి. ఇక్కడ దాని గురించి మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఎవరు జాయిన్ అవ్వచ్చు, ఎవరు జాయిన్ అవ్వకూడదు. ఎవరు జాయిన్ అవ్వచ్చు అంటే ఖచ్చితంగా ప్రాపర్ కమ్యూనికేషన్ ఉండాలి. ఖచ్చితంగా ప్రాపర్ కమ్యూనికేషన్ ఉండాలి. స్క్రాచ్ నుంచి ఎవరు జాయిన్ అవ్వచ్చు అంటే నేను నేర్చుకుంటాను. ఎవ్రీడే నేను ప్రాక్టీస్ చేస్తాను. నేను ఏ కోర్స్ అయినా, ఏ టాపిక్ యాడ్ చేసినా, ఇంకొక స్కిల్ యాడ్ చేసినా, ఇంకొక స్కిల్ యాడ్ చేసినా నేను నేర్చుకోగలుగుతానని వాళ్ళు మాత్రమే ప్లాన్ చేసుకోవాలి. ఎవరు ప్లాన్ చేసుకోవద్దంటే ఈ 2 లేనోళ్ళు అసలు ప్లాన్ చేసుకోవద్దు. అండ్ ఇక్కడ అంటే ఇక్కడ ప్రెజెంట్ ఎలా జరుగుతుందంటే ఒక క్రౌడ్ రికార్డెడ్ వీడియోస్ కాకుండా కొన్ని పాయింట్స్ నేను ప్లాన్ చేశాను. కొన్ని పాయింట్స్ అంటే యాడ్ చేస్తే వీళ్ళు కానీ యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పి నేను కొన్ని పాయింట్స్ యాడ్ చేశాను. దాంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే కంటెంట్ అనేది చాలా వరకు రికార్డెడ్ సెషన్స్ ఇస్తా ఉన్నారు. రికార్డెడ్ సెషన్ కాకుండా అప్డేటెడ్ లైవ్ అయితే ఇంకా బెటర్‌గా ఉంటుంది. ఎందుకంటే డౌట్స్ అనేవి డౌట్స్ క్లియరెన్స్ కూడా దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో కంటెంట్ అప్డేట్ ఉంది రికార్డ్ చేసి పెట్టేస్తున్నానంటే క్లాస్ జరిగేటప్పుడు ఇమ్మీడియేట్‌గా 2 రకాల డౌట్స్ వస్తాయి ఇక్కడ. క్లాస్ జరిగేటప్పుడు ఇమ్మీడియేట్‌గా అడిగే డౌట్స్ ఒకటి, క్లాస్ అయిపోయిన తర్వాత మనము ప్రాక్టీస్ చేసే డౌట్స్ ఇంకొకటి. 2 వేరే వేరే డౌట్స్. మనం వీడియో చూసేటప్పుడే మనకు ఫస్ట్ టైమే కొన్ని బేసిక్ డౌట్స్ కూడా మనకు అర్థం కాకపోతే తర్వాత మళ్ళీ ఫర్దర్‌గా ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇంకా కాంప్లికేషన్స్ అనేవి వస్తాయి. రైట్. ఇదొక పాయింట్. ఇంకొకటొచ్చేసి ఏంటి అంటే క్రౌడ్ అనేది ఎక్కువుంటే మనకేమవుతది రెస్పాన్స్ అనేది లేట్ అవుతది. సో, లిమిటెడ్ పీపుల్ ఉండాలి. ఎప్పుడు గూడా 200 మంది, 300 మంది, 400 మంది ఉంటే జాబులనేవి వస్తాయి. ఎవరికి? ఏకలవ్యుడికి. ఏకలవ్యుడంటే ఒకరు చెప్పినా చెప్పకపోయినా, ఒకరు సపోర్ట్ చేసినా చేయకపోయినా అతని అంతర్గా అతనే ఏకలవ్యుడు, ఏకసంతాగ్రహి అంటారు గదా! సో, నా ఫోకస్ ఏంది? నేనేంది? సో, ఇప్పుడున్న పరిస్థితిలో అలా ఉన్నా కానీ మనం ఏంటంటే మనకి ఎప్పుడైనా ఎంకరేజ్‌మెంట్ ఎప్పుడొస్తుందంటే మనం ఒక పని చేసి కొంత సాల్వ్ అవుతుంది. ఒక కోడింగ్ చేస్తున్నాము, కోడింగ్ రాస్తా ఉన్నాము, ఒక వర్క్ చేస్తున్నాము, ఒక బిజినెస్ చేస్తున్నాము, కొంత డబ్బులొస్తా ఉంటే ఇంకా మీకు ఎంకరేజ్‌మెంట్ వస్తది. ఒకటేసారి మొత్తం సబ్జెక్ట్ రావాల్సిన అవసరం లే. చిన్న చిన్న టాపిక్స్ క్లియర్ చేసుకుంటా ఎళ్ళినా గాని ఆ ఎంకరేజ్‌మెంట్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఆ ఎంకరేజ్‌మెంట్ రావాలి అంటే మనకు వెంటనే సపోర్ట్ అనేది అందాలి. అదొకటి క్రౌడ్ తక్కువ ఉంటేనే ఇది పాసిబుల్. ఎక్కువ క్రౌడ్ ఉంటే ఇది హైలీ ఇంపాసిబుల్. ఇదొక పాయింట్. ఇంకొక పాయింట్ ఏంటి అంటే డౌట్స్ క్లియరెన్స్, ఫాస్ట్ రెస్పాన్స్ అనేది ఉండాలి. క్విక్ రిప్లై ఉండాలి. ఇమ్మీడియేట్‌గా రిప్లై ఉండాలి. అంటే ఒక ఫ్యాకల్టీతో డైరెక్ట్ టచ్ అనేది ఉండాలి. ఖచ్చితంగా ఉండాలి. అండ్ దెన్ తర్వాత ఏంటి అంటే కంపల్సరీ మాక్ ఇంటర్వ్యూస్ అయితే 100% యాడ్ చేయాల్సిందే. 100 యాడ్ చేయాల్సిందే. ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకోటొచ్చేసి ఏంటి అంటే మీరు మామూలుగా ఒకటి కంప్లీట్ చేయండి. ఇది అయిపోయింది వెంటనే మీరు ప్రొఫైల్ పెట్టుకుని అట్లా కాకుండా మీరేంటి అంటే ఒక మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఒక్క జాబ్ పోర్టల్స్ అంటే సెపరేట్ జాబ్ పోర్టల్స్ ఏమి అవసరం లేదు. కరెక్ట్ మనం నౌకరీ ఇండీడ్‌లో కరెక్ట్‌గా 2 లేకపోతే ఒక్క నౌకరీలో పెట్టినా గాని దాంట్లో ప్రాపర్ రెజ్యూమ్ ప్రిపరేషన్ క్లాస్ అనేది ఉండాలి. ఎందుకంటే ఈ రెజ్యూమ్ ప్రిపరేషన్ క్లాసు ఈ రోజుతో అయిపోయేది కాదు. నువ్వు 2 సంవత్సరాలు అయినా గాని మళ్ళీ 3 సంవత్సరాలు కంపెనీ మారాలనుకున్నా గాని రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలియనప్పుడు మీరు ఎలా జాబ్ చేస్తారనేది అక్కడ అర్థం కావట్లే. అంటే మీ ప్రొఫైల్, మీ పోర్ట్‌ఫోలియో మీరు నేర్చుకోవడం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఎలా రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోవాలో. ఈ రెజ్యూమ్ ప్రిపరేషన్ లేని మనం ఏం చేస్తాం? మనమే దగ్గరుండి వాళ్ళతో చేపిస్తాం. మనం చేస్తాం లేకపోతే. ఈ విధంగా చేస్తున్నామని మనం రెజ్యూమ్ ఎక్స్‌ప్లనేషన్ క్లాస్ చేస్తాం. ఈ విధంగా ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్ చేసుకుంటే సక్సెస్ వస్తుంది. అండ్ అట్ ది సేమ్ టైమ్ హ్యాండ్ హోల్డింగ్ ఉండాలి. అరే బాబు! ఇంటర్వ్యూ వెళ్ళావు, అటెండ్ అయ్యావు. అటెండ్ అయిన తర్వాత నువ్వు ఎందుకు క్రాక్ చేయలేకపోయావురా బాబు? ఓకే. క్రాక్ చేయలేకపోయావు. ఏమేం పాయింట్స్ నువ్వు చెప్పావు? నీకు ఎక్కడ ప్రాబ్లమ్ వచ్చింది? ఈ విధంగా ఏంటి అంటే ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత రివ్యూ ఆర్ ఫీడ్‌బ్యాక్ ఆఫ్ దట్ ఇంటర్వ్యూ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ ప్లాన్ చేసుకుంటే డెఫినైట్‌లీ ఎవ్వరైనా గాని ఇంకెట్లా ఉంటుంది ఉద్యోగం వచ్చేదాకా స్కిల్ అప్‌గ్రేడ్ చేసుకోండి. ఇంకా రాకెక్కడికి పోతుంది? ప్రయత్నం చేస్తూనే ఉంటారుగా ఉద్యోగం వచ్చేదాకా. ఖచ్చితంగా ఉద్యోగం అనేది వస్తుంది. సో, ఇక్కడేంటి అంటే ఈ పాయింట్స్ కూడా యాడ్ చేస్తే ఇంగా బావుంటుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. డెఫినైట్‌లీ. సో, ఇక్కడ ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో జాబ్స్ లేవు అనే మాట పక్కన పెట్టేసేసి, ఓకే. జాబ్స్ చాలా ఉన్నాయి. దాన్ని వెతుక్కోండి. నిన్న కూడా నేను జాబ్ అప్డేట్స్ ఇచ్చాను. జావాకి సంబంధించి కెరియర్ గ్యాప్ ఉన్నోళ్ళు కూడా ఫ్రెషర్స్ లాగా 17 వాళ్ళని కూడా ఫ్రెషర్స్‌గా తీసుకునే పరిస్థితి. కానీ దానికి ప్రాపర్ ప్లానింగ్ అనేది ఉండాలి. ఇంకొక పాయింట్ ఏంటి అంటే అవసరమైతే వీళ్ళు ఏ ప్రాజెక్ట్‌ల మీద వర్క్ చేశారో, ఆ ప్రాజెక్ట్‌ల మీద ఇంటర్న్‌షిప్ చేసినట్టు ఇది ప్రొవైడ్ చేయగలిగితే సర్టిఫికేట్సు
చాలా యూజ్ ఉంటుంది దానివల్ల. చాలా అంటే చాలా డెఫినెట్‌గా వెయిటేజ్ అయితే ఆ సర్టిఫికేట్ ప్రతి సర్టిఫికేట్‌కి వెయిటేజ్ ఉంటుంది. నాట్ ఓన్లీ సర్టిఫికేట్ వి ఆర్ యాడింగ్ ప్రాజెక్ట్స్. సో డెఫినెట్‌లీ ఇట్ విల్ హెల్ప్ టు గెట్ ఎ జాబ్ యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్. Thank you guys. So this is Raj signing off. CSC Guidance Private Limited, one stop solution for all job oriented courses. Thank you.